అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రివ్యూ రిపోర్ట్లో మండల్ వైజ్ గ్రాఫ్ ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా గ్రాఫ్ గీయడానికి రిపోర్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అల్లూరి సీతారామరాజు మండల్ వైజ్ గ్రాఫ్ రిపోర్టు. గ్రాఫ్ గీయడం కాంబినేషన్ గ్రాఫ్ అండి. దీన్ని కాంబినేషన్ గ్రాఫ్ అంటారు. ఈ గ్రాఫ్ గీయడానికి ముందుగా మనం మండల్ వైజ్ అలాగే టోటల్ క్యూములేటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, సెలెక్ట్ చేస్తున్నాము. అలాగే మే నెలలో కావాల్సిన డేటా తీసుకుంటున్నాం అండి. దీన్ని సెపరేట్ షీట్ లో తీసుకొని గ్రాఫ్ తీసుకుంటే బాగుంటుంది. మండల్ వైజ్ టోటల్ కాపీ చేస్తున్నాను. అలాగే మే నెల ఇంపార్టెంట్ ని కాపీ చేస్తున్నానండి. ఇప్పుడు ఆగస్ట్ నెల సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని మనం గ్రాఫ్ కి తీసుకుంటాం అండి. ఇప్పుడు మనం గ్రాఫ్ ఇస్తున్నాం అండి. డేటా మొత్తం సెలెక్ట్ చేసాము. ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ గ్రాఫ్ ఉంటుందండి. మోర్ కాలమ్ చార్ట్స్, ఇక్కడ కాంబో ఉంటుందండి. కాంబో మనకి కావాల్సిన గ్రాఫ్ ఎలా గీయాలో ఇప్పుడు వస్తుందండి. క్యుములేటివ్ ఫీడ్బ్యాక్ ని బార్ చార్ట్ లో తీసుకున్నాను. అలాగే లైన్ తీసుకున్నాను. అది ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. మీకు పర్సెంటేజ్ ఏమో ఒక లైన్ లో కనిపిస్తుందండి. అలాగే తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇంకొక యాక్సిస్ లో కనిపిస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుందండి గ్రాఫ్. గ్రాఫ్ లైన్ మీద క్లిక్ చేస్తే సిరీస్ లో ఉంటుందండి. స్మూత్ స్మూత్ లైన్ వస్తుంది. మీకు వాల్యూస్ వచ్చేస్తాయండి. ఇక్కడ గ్రాఫ్ మీద సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఇక్కడ వాల్యూస్ అనే డేటా లేబుల్స్ అని వస్తాయండి. డేటా లేబుల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ డేటా లేబుల్ కి ఇప్పుడు మనం ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏ కలర్ కావాలో ఆ కలర్. ఆరెంజ్ కలర్ గ్రాఫ్ కి ఆరెంజ్ కలర్ డేటా తీసుకుంటాను. అలాగే బ్లూ కలర్ దానికి బ్లూ కలర్ లైన్ తీసుకుందాం అండి.
బోల్డ్ పెట్టానండి కనబడడానికి బాగా. చార్ట్ టైటిల్ యాడ్ చేసుకోవచ్చండి. మండల్ వైజ్ ఇంప్రాపర్ రిడ్రెసల్ ల్యాప్సెస్ మే వర్సెస్ ఆగస్ట్ కంపారిజన్. ఇంప్రాపర్ పర్సంటేజ్ కంపారిజన్ అండి. వర్సెస్ అంటే అది మనకు కావాల్సిన కలర్స్ ఇవ్వచ్చండి. లెటర్స్ ని మనకు కావాల్సిన యాంగిల్ లో పెట్టుకోవచ్చు. యాక్సెస్ ఉంటాయి. అలైన్మెంట్ లో ఉంటుందండి. అలైన్మెంట్ లో వర్టికల్ పెడితే వర్టికల్ వస్తాయి. ఇలా మీకు కావాల్సిన గ్రాఫ్ ఇలా రెడీ అయిపోతుందండి. మనకు కావాల్సిన రివ్యూ రిపోర్ట్ లో కావాల్సిన గ్రాఫ్ కాంబినేషన్ గ్రాఫ్ అంటారు దీన్ని. అందరికీ థ్యాంక్స్.